జనమేజయుడి శాపం వల్ల పుత్రయాగం చేస్తున్నాడని చెప్పావు కదక్క, అంటే ఇప్పుడు చెప్పక్క. చెప్తాను విను. పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు తన తమ్ముళ్ళు శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అనే వారితో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు. అయితే శాపం ఎలా వచ్చిందో తెలుసా? అప్పుడు అక్కడికి ఒక శునకం వచ్చింది. శునకం అంటే తెలుసా మీకు? కుక్క అని అర్థం. దానికి జనమేజయుడు తమ్ముళ్ళు కొట్టి తరిమేశారు. ఆ శునకం ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళింది. తల్లి దానిని ఏడుపు చూసి కారణం అడిగింది. జనమేజయుని తమ్ముళ్ళు నన్ను కొట్టారని చెప్పింది. దానికి తల్లి, నువ్వక్కడ ఏదో అపరాధం చేసే ఉంటావు అంది. అప్పుడు ఆ శునకం, అమ్మా, నేనేమీ అపరాధం చేయలేదు, నేనటు చూడను లేదు, ఏమి నాకను లేదు, నేనేం అపరాధం చేశానమ్మా అని చెప్పింది. ఇది విన్న తల్లికి చాలా దుఃఖం కలిగింది. అది జనమేజయుని యజ్ఞం చేసే దగ్గరికి వచ్చి కోపంతో ఇలా అంది, నా కొడుకు మీ వైపు కనీసం చూడలేదు, ఏమీ నాకలేదు, ఏ అపరాధము చేయలేదు, అయినా మీరెందుకు కొట్టారు అని అడిగింది. జనమేజయుడు తన తమ్ముళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆడకుక్క, నా కొడుకు ఏమీ చేయలేదు, అయినా కొట్టారు కాబట్టి మీకు తెలియకుండానే గొప్ప అశుభం కలుగుతుంది అంది. పరమశాపం ఇచ్చింది. జనమేజయుడు దుఃఖించాడు. యజ్ఞం పరిసమాప్తమయ్యాక హస్తినాపురానికి వచ్చి ఆ శాపం వలన కలిగే అరిష్టాన్ని ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నారు. శృతశ్రవుడు అనే వారి కొడుకు సోమశ్రవుడు ద్వారా శాప విముక్తికి పాలుపడతారు. ఇంతకీ వీళ్ళెవరక్క? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి పార్ట్ 7 కోసం వెయిట్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కావాలనుకుంటే మన పేజ్ ని ఫాలో చేసి లైక్ చేసుకోండి.